హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. కొన్ని కారణాల వల్ల ఇన్ని రోజులు వీడియోస్ చేయలేకపోయాను. బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా మంచి మంచి రెసిపీస్ అండ్ బ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక నుంచి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇన్ని రోజుల తర్వాత వీడియో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక స్పెషల్ స్వీట్ రెసిపీతో స్టార్ట్ చేద్దాం. ఇక ఆలస్యం ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1½ కప్ వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పుల షుగర్ని వేయాలి. తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి చక్కెర మొత్తం కరిగించుకోవాలి. ఈ చక్కెర కరిగేలోపు ఒక ప్లేట్ని తీసుకొని అందులో నెయ్యి వేసి ప్లేట్ మొత్తం ఇలా బాగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ షుగర్ సిరప్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ షుగర్ మొత్తం కరిగే వరకు మరిగించుకోవాలి. ఇలా షుగర్ మొత్తం కరిగిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపి ఈ షుగర్ సిరప్లో వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగానే చూడండి, ఇలా గట్టి పడుతూ ఉంటుంది. ఇలా గట్టిపడిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ నెయ్యి అంతా కార్న్ఫ్లోర్లో కలిసిపోయిన తర్వాత మరలా కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా నెయ్యి ఒక అరకప్పు నుండి 3/4 కప్పు వరకు యాడ్ చేయాలి. తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగా ఈ హల్వా గట్టిపడి ఇలా కడాయి నుంచి సపరేట్ అవుతుంది. ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ హల్వాని మనం ముందుగా నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లో వేసుకొని ఇలా స్పూన్తో నీట్గా చేసుకోవాలి. తర్వాత వెంటనే మరికొన్ని డ్రై ఫ్రూట్స్ని పైన వేసుకొని ఈ హల్వాని పూర్తిగా చల్లారనివ్వాలి.
ఇలా ఒకసారి డ్రై ఫ్రూట్స్ని స్పూన్ తోటి ప్రెస్ చేసుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూశారుగా ఎంతో టేస్టీగా ఉండే కరాచీ హల్వాని సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ కరాచీ హల్వాని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా మంచి మంచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. కాబట్టి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. Thank you for watching.